నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిర కార్యక్రమం మొదలై నిన్నటికి 915 రోజులైందండి. ఈ రోజు 916 రోజు. ఈ గీతా జ్ఞానగిర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించమని గురువు గారికి కోరుతున్నానండి. సర్వము గురువు మయము, సర్వము గురువు మయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 916వ రోజు 2023 సెప్టెంబర్ 5వ తేదీన దైవాసుర సంపత్తి విభాగ యోగాన్ని ప్రారంభించే ముందుగా నేను అనేటువంటి ఆ 2 అక్షరాలకు ఉండేటువంటి అర్థాన్ని కృష్ణ ప్రభువుల అందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః.
శ్రీమద్ భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఆ నేను నచ్చినాడను ఈ నిజ కందముల గ్రంథము, ఎప్పుడు దీనిన్ వీనుల విని కన్నులగనిరే, అట్టి జనంబు బల్కునే నేననుచున్. పలకరమ్మా, ఎట పలుకుతారు? ఇక్కడ కృష్ణ ప్రభు బోధ ప్రారంభించారండి. ప్రూఫ్ ఏంటి? బోధ ప్రారంభించారు అనడానికి ప్రూఫ్ ఏంటంటే, కృష్ణ ప్రభు అనే శరీరంలో అకర్తగా ఉన్నటువంటి అచల పరిపూర్ణుడైన నేనుని శ్రోతలకు పరిచయం చేస్తున్నారు. వీరు పరిపూర్ణమైనటువంటి పురుషోత్తముడైనటువంటి నేనుని మనకు పరిచయం చేస్తున్నారు. అక్షర విలక్షణమైన పురుషోత్తముడైనటువంటి నేనును, ఒరిజినల్ నేనును మనకు పరిచయం చేస్తున్నారు. చూడండి ఎట్లా అనేదానికి ప్రూఫ్ మీకు చూడండి. ఈ కందపద్యాల సంఖ్య అక్కడ కింద వేశారు. ఎన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ నంబర్? మొత్తం సెల్ మీ మొబైల్ ఉంది చూసుకోండి. 261. ఓకేనా? చూసుకోండి. మీరు ఇంకా నేను ఏదైనా కల్పించినానని అనుకోబాకండి. అది కాకతాళీయంగా ఎంత పర్ఫెక్ట్ గా సరిపోతున్నాయో మీరే గమనించండి. 261 మూడు అంకెలని కూడండి. 9. 702 3 అంకెలని కూడండి. 702 శ్లోకాలు భగవద్గీత. 9 అండి. 9. 1116 ఎపిసోడ్లు. ఈ 3 కూడుకోండి. అవునండి, 9. ఇదంతా మన ప్రయత్నం కాదు. ఇది ఇక్కడి నుంచి మన ప్రయత్నం లేదు. ఇప్పుడు మీకు తెలియజేసినటువంటి విషయం మీకు నాకు ఇప్పుడు తెలిసింది తప్ప ఇది ముందే సెట్ చేసి పెట్టిండేదే. మనం సెట్ చేసింది ఏం కాదు కదా, ఇప్పుడు చేసింది కాదు కదా ఇది. గుర్తుపెట్టుకోండి. ఆ నేను నర్చినాడను ఈ నిజ కందముల గ్రంథము అంటాడు. ఇదే కృష్ణ ప్రభు స్టార్టింగ్ లో మనకేం చెప్పాడు చెప్పండి? ప్రారంభంలోనే ఈ కలకందములు వినండి ఓ కలనరులారా అని మొదలెట్టాడు. పంచదశితో మొదలెట్టాడు. బోధ ప్రారంభించేటప్పటికి ఏం చేసుకున్నాడు? 23వ కంద పద్యం వచ్చేటప్పటికి ఆ నేను అంటే ఏ నేను. ఇప్పుడు మీకు 15వ కంద పద్యం నుండి అండి ఆ నేను అనేదానికి అర్థం శ్రీధర శివరామ దీక్షితుల ఆచర గురు పరంపరలోని నేను, అప్పమంత్రి శిష్యుడైనటువంటి పరశురామ సీతారామ శిష్యుడైన నేను, అత్రి అనసూయల్లాంటి తల్లిదండ్రులకు జన్మించినటువంటి నేను, భాగవత వంశం సాక్షాత్తు అచల పరిపూర్ణాన్ని అపరోక్షం చేసేటటువంటి భద్రాద్యంకితం కూడా రాసి ఉంటాడు ఆయన. రామ మంత్రాన్ని తీసుకుని భద్రాచలంలో రాటు తేలినటువంటి మరి అబద్ధపు గుర్తు పూర్తిగా పరిష్కరించబడినటువంటి నేను. ఆ నేను అనేది నీకు ఇంత అర్థం ఉందా? ఎందుకు ఇంత దూరం చెప్పాల్సి వచ్చిందంటే ప్రారంభంలో కలకందములు అన్నారండి. నాకు ఇప్పుడే డౌట్ వస్తుండదు. మీకు వచ్చి ఉండాలి, నాకే వచ్చేసింది డౌట్. ఏమండి ప్రారంభంలో కలకందాలని చెప్పి ఇప్పుడు నిజ కందాలు అంటున్నారు, ఏం కథ? ఇంతకీ కరెక్ట్ గా చెప్పండి, ఇది కళ నిజమా అని. మాట్లాడుతూ ఉండేది కళేనండి, అందులో తెలియబడే సందేశం నిజమండి. ఆ నిజంలో మన ఇద్దరు లేమండి. కళలో కళ నిజమే, కళలో కళ నిజమే,
అదర్వైజ్ కళ కూడా నిజమే. ఆ? ఆ, కలగా నిజమే. ఆ, కలగా నిజమే. ఆ, కానీ ఇక్కడ అర్థం అది కాదు. ఉమ్, కళలో కళ నిజంగా తెలుస్తుంది, కళలో కళగా తెలుస్తుంది, అది కళే కాదు కదా. ఉమ్, చాలా ఇంపార్టెంట్, పట్టుకోండి. ఈ యొక్క నిజ కందములు అంటే అర్థం ఏంటంటే, మన ఇద్దరు మాట్లాడుతున్న మాట లేనిదే అయినప్పటికీ ఇందులో తెలియబడే సారాంశం మాత్రం క్షరాక్షర విలక్షణం. ఉమ్, అది పూజారి వెంకటేశానికి సంబంధించింది కాదు, నాగేశ్వర ప్రసాద్కి సంబంధించింది కాదు. ఉమ్, దీనికి అతీతమైనటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క నిజాన్ని స్పష్టంగా తెలియజేసేటటువంటి సారాంశం ఈ కంద పద్యాల ద్వారా నీకు తెలిసిపోతుంది. ఉమ్, అది నిజ కందములు అంటే. ఉమ్, ఈ గ్రంథాన్ని దీనన్ ఎప్పుడు అంటే ఎప్పుడు సూచన అయితే అప్పుడే ఆయనకు దయ వస్తే 6 నిమిషం చాలని అన్నట్టుగా, ఉమ్, అయ్యా వీణుల విని చెవులతో ఇంటా ఉండే సమయంలోనే అప్పుడే కన్నుల గనిరే, చర్మచక్షువులతో కాదండి. ఉమ్, నిన్న మీకు పెట్టాను చూడండి, ఆయన ఎవరు అడిగారు, గురువు గారు సద్గురు ఎవరు అడిగారు, ప్రత్యక్షము, పరోక్షము, అపరోక్షం, ఆ 3 పదాలకు అర్థం అడిగారు, పెట్టాను చూడండి. ఆహా, ఉమ్, దాని ప్రకారం వీణుల వినడం పరోక్షమేనండి, ఆ, ప్రత్యక్షం కాదండి. అదే. ఉమ్, ఇప్పుడు మీ మాట నేను వినడం, నా మాట మీరు వినడం ప్రత్యక్షం అనుకుంటారు, ఉమ్, అది పరోక్షమే. కంటికి కనిపిస్తా ఉండేది కూడా పరోక్షమే. అదే. ఉమ్, నిజానికి అపరోక్షము అంటే అర్థం ఏంటి అంటే, ఉమ్, దేనికోసం వెతుకుతున్నావో నీకు తెలియాలి. అదే పెట్టాను లాస్ట్ లోడ. ఆహా, ఉమ్, మీరు దేనికోసం గురువు దగ్గరికి పోయినారో ఎవరికి తెలియాలా? మీకే తెలియాలా. అంతే. ఉమ్, గురువు దగ్గరకు మీరు దేనికోసం పోయారో ఉమ్, అది మీకు దొరుకుతుంది. ఉమ్, మీలో పరిపక్వత, నిజాన్ని తెలుసుకునే పరిపక్వత ఉందా లేదా గురువుకి తెలిసిపోతుంది. ఉమ్, ఇక్కడ గురువు గారు చెప్పిన దాన్ని చెప్పినట్లుగా విన్నటువంటి వాళ్ళు, ఉమ్, ఉన్నది ఉన్నట్లుగా చూసేసినటువంటి వాళ్ళు ఉమ్, బోధ స్టార్ట్ చేసినాడంటే అర్థం చూడండి. ఉమ్, మళ్ళీ చూడండి, గురువు గారు ఒకటే లక్ష్యం అండి, ఆయనకి సాజన్మ సాకార సద్గురుమూర్తికి ఒకటే లక్ష్యం అండి. ఉమ్, తాను జనన మరణాలు లేకుండా నిత్యముక్తుడిగా, నిత్యవర్తమానుడిగా జీవిస్తున్నాడండి. ఉమ్, తనను ఆశ్రయించిన వారిని కూడా అదే విషయం చెప్తాడు, ఇంక వేరే లక్ష్యమే లేదు ఆయనకి. ఉమ్, ఆ విషయాన్ని ఎప్పుడైతే విని, కన్నుల కని అంటే దృశ్యరహితంగా చూస్తాడో, చూడకుండానే చూస్తాడో, ఉమ్, అటువంటి వాడు కనిరే ఒక్కసారి పరిపూర్ణాన్ని చూస్తే ఉమ్, వీణుల విని కన్నుల గనిరే చూసినారనుకో, ఉమ్, అట్టి జనంబు సూచన అయిపోయిన వాడు నేను నాది అనేటువంటి అహంకారం కలిగి ఉండడు, అది అర్థం. ఉమ్, పల్కునే నేననుచున్, గమనించండి ఎన్ని నేలు ఉన్నాయి చూడండి, మొత్తం నకారాలు 3 ఉన్నాయి. ఆహా, అక్కడ బాగా గమనించాలి, అక్కడ సూచన ఉండదండి. ఉమ్, వీణుల విని కన్నుల గనిరే అట్టి జనంబు పల్కు, అక్కడి నుంచి చూసుకోండి, అట్టి జనంబు పల్కునే, ఆ ఒకనే దీనికి కలుపుకోండి. ఉమ్, పల్కునే అంటే వాళ్ళు పలికే మాటలో అహంకారం ఉండదు. ఇంకా ఉమ్, వాళ్ళు మాట్లాడే మాటలు అందుకే నిజ కందములని చెప్తాండి. ఇది ఈ కంద పద్యాలు కలకంద పద్యాలేనండి. మన ఇద్దరు కళలోనే మాట్లాడుతున్నామండి. అది. ఈ కళలోనే ముచ్చటలాడి, ఇప్పుడు రాత్రి కలగన్నప్పుడు ఉండేటువంటి కళ లాంటిది ఇప్పుడు జాగ్రత్తలో జరుగుతా ఉండే జ్ఞాన యజ్ఞం కూడా కళేనండి. ఉమ్, జరుగుతా ఉండే జ్ఞాన యజ్ఞం కూడా కళే. ఉమ్, అదే ఆ కళ మేలుకుంటే అదే అబద్ధం అని తెలిసింది. ఉమ్, ఎరుక అనే కళ మేలుకుంటే పరిపూర్ణుడు నువ్వేనని, అందులో రెండవది లేదని, నువ్వే దక్షిణామూర్తి స్వరూపుడు అని తెలుసుకోవాలి. ఉమ్, దానికి కంద పద్యంలో మీకు నేను గ్యారంటీ ఇచ్చేది ఎక్కడికి అంటే 39 అండి. ఉమ్, 23 నుంచి 28లో స్టార్ట్ అవుతుంది. 39వ కంద పద్యానికి మీకు ఈ నిజం తెలిసిపోతుందండి. ఉమ్, అయితే వాళ్ళు అంత సాధన సంపత్తి పరుడు కలిగి ఉండాలి వినేవాళ్ళు. ఉమ్, కాబట్టి అట్లా నిజంగా సూచన అయినటువంటి వాళ్ళు ఇంకా నేను నాది అనేటువంటి ద్వైవీ భావాన్ని, ద్వంద్వ భావాన్ని కలిగి ఉండరు.
ఉమ్, ఆ, ద్వైదీ భావే భయం భవతి అని సూత్రం అండి. ఉమ్, అంటే భయం ఉండాలి అంటే రెండవది ఉండాలి కదా. ఉమ్, ఏదన్నా ఒకటి చూసి భయపడుతున్నాడంటే భయానికి కారణమైన వస్తువు వేరుగా, భయపడేవాడు వేరుగా ఉంటుంది కదండి. అంతేనండి. ఉమ్, అప్పుడు ఇటు భయపడతాడు. ఆ, దేన్ని ఎతుకుతున్నావో అది నువ్వే నేను తెలిసిపోతే, దేన్ని ఎతుకుతున్నావు అనేది మాత్రం ఇన్కంపెంట్ సాధకుడి యొక్క స్థితిని బట్టి ఉంటది. ఉమ్, వాడు నాకు పెళ్లి కాలేదు, పెళ్లి అయితే సంతోషంగా ఉండాలంట అంటాడు వాడు. ఉమ్, వాడు బంధుదా పెళ్ళైన వాళ్ళు ఎవడు సంతోషంగా లేడు. ఉమ్, వాడు ఉద్యోగం పొందితే సంతోషంగా ఉంటానంటాడు వాడు. ఉమ్, లే ఉద్యోగం ఉండే వాళ్ళకి సంతోషంగా ఉండారా చూడు అని అడుగుతున్నాను నేను. ఉమ్, కాబట్టి నేను జన్మరహితం కోసం మాత్రమే గురువు దగ్గరికి వచ్చాను, నాకు అది ఒక్కటి మాత్రమే తెలియబడాలా, ఇంకేం అవసరం లేదని తీవ్ర మోక్షాపేక్ష కలిగిన వాడు గాని సద్గురువును చేరితే ఉమ్, అతను సద్గురుమూర్తి ద్వారా విన్న ప్రబోధను నేరుగా చూసేస్తే ఉమ్, సద్గురువు ప్రవర్తిస్తున్న ఆచరణను చూసి అలాంటి ఆచరణ ఇతనికి కూడా అలవాటు అయిపోతే ఆ, అతనిలో ఇంకా అహంకారం ఉంటదే. ఉమ్, అట్టి జనంబు పల్కునే నేననుచున్, నేను నాది అనేటువంటి భావన వాళ్ళలో ఉండదు. ఉమ్, దీన్నే ఈ పూర్తయిన తర్వాత చివరి రోజుల్లో ఆయన జాలమమ్మ గారితో అంటాడు, జనులారా వినుడి నా మాట, వినినా విననిచ్చారే మాట అంటాడు. అంటే సద్గురు బోధగానే వింటే ఎవడు కూడా మళ్ళా వెనకనే వింటాడు. అంటే రెండోది ఉండదని తెలిసిపోతుంది వాడికి, ఉండేది వాడేనని తెలిసిపోతుందండి. ఉమ్, ఇంతేనండి సూచన. దీనికి ఇతరమైంది చిల్లర బోధలు అనే విషయాన్ని రేపు తెలియజేస్తారండి. ఆ, ఆ, రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఇదే విషయాన్ని కొనసాగిస్తున్నారండి. అది జ్ఞాన యజ్ఞం 2వ భాగం 16వ అధ్యాయం 26 సుగుణాలు లో ఈరోజు 3 తెలుసుకుంటామండి. ఆ, ఇది శ్లోకం లాగా ఉంటుంది కానీ కేవలం పదాలే ఇవి. ఉమ్, అన్నిటికంటే చాలా సులువైన సులభమైనటువంటి అధ్యాయం అండి ఇది. ఉమ్, ఈ యొక్క భగవద్గీతలో ఏది సులభ అధ్యాయం అంటే ఇదేనండి. ఉమ్, అన్నిటికంటే సులభమైన అధ్యాయం అండి ఇది. ఉమ్, నిజానికి 3 శ్లోకాలు కలిపి సంయుక్తంగా తీసుకోవాలి, ఉమ్, కానీ జ్ఞానేశ్వరి భగవద్గీత కాబట్టి ఆయన శ్లోకం విడివిడిగా తీసుకున్నప్పుడు నేను అట్లా తీసుకుంటానండి. అలాగే. చూడండి, ఈ అధ్యాయం సారాంశం సంక్షిప్తంగా తెలియజేస్తాను మీకు ఇప్పుడు. ఉమ్, మొదటి 5 శ్లోకాల్లో మూడు శ్లోకాలు 26 సుగుణాలకు సంబంధించిన పదాలండి. ఆ, ఉమ్, 15వ అధ్యాయంలో పురుషోత్తముడు యొక్క ప్రాప్తం పూర్తయింది కదా. ఉమ్, అది అలవడాలంటే 26 దైవీ గుణ సంపదను 3 శ్లోకాల్లో చెప్తారండి. ఉమ్, మళ్ళీ 2 శ్లోకాల్లో రాక్షస గుణాల గురించి చెప్తారండి. ఉమ్, ఆ తర్వాత దైవీ గుణాల గురించి నీకు విరివిగా చెప్పేశాను ఆయన, ఉమ్, రాక్షస గుణాల గురించే చెప్తానని 6 నుంచి 20 వరకు మొత్తం రాక్షస గుణాలే చెప్తారండి. ఆ, ఏంటండి శ్రీకృష్ణ పరమాత్మ మంచిని గురించి ఎక్కువ చెప్పకుండా ఈ అధ్యాయంలో చెడుని గురించి ఎందుకు ఎక్కువ చెప్పారు అని శ్రోతల్లో కొంతమంది ప్రశ్నిస్తున్నారు, నాకు వినిపిస్తా ఉన్నది. ఉమ్, దానికి కూడా ఆన్సర్ ఇప్పుడు చెప్పేసి ముందుకెళ్తా. ఉమ్, అయ్యా, పిల్లవాడికి ఇది మంచి ఇది చెడు అని రెండూ చెబితే ఉమ్, మంచిని స్వీకరించాలని చెడును పరిహరించాలా అని తెలుస్తుంది. అవునండి, చెడు ఎట్లా ఉంటుందో కూడా వివరంగా చెబితే అంతే. ఉమ్, ఇది నేను చేయకూడదు అనేటువంటి అవగాహన వాడికి వస్తుందండి. అవునండి. అందుకనే ఈ ప్రభావం ఏమో తెలియదు కానీ నేను ఎప్పుడు కూడా ఎంతమంది చెప్పినప్పటికీ తల్లిదండ్రులు వీడితో చేరద్దు, వాడితో చేరద్దు, వాడితో చేరితే చెడిపోతావు, వీడితో చేరితే చెడిపోతావు, వాడు తాగుబోతూ, వాడితో చేరితే తాగుడు అలవాటు అవుతుంది అని చాలా మంది తల్లిదండ్రులు చెప్పగా విన్నానండి. ఇది పెద్ద పొరపాటు అండి. ఉమ్, పిల్లవాడికి తల్లిదండ్రులు బోధించాల్సిన విధానం చక్కగా బోధిస్తే, ఉమ్, ఇది నేను తలపల మురతన్ గారి నుంచి నేర్చుకునేదేనండి. ఉమ్, ఎంత సమాజంలో ఎంత కలుషితమైన మనస్తత్వం కలిగి ఉన్నప్పటికీ దాన్ని చూసి ఇంకా నీతి నేర్చుకుని ఇంకా మంచిగా తయారవుతారండి. తల్లి తండ్రి గురువు చక్కగా ఉంటే చాలండి. ఉమ్, వాడితో చేరద్దు వీడితో చేరద్దు అనేది నో. నేను ఒక మాట అడుగుతున్నా, ఉమ్, నేను చాలా మంది తల్లిదండ్రులకి ఈ మాట చెప్పానండి. ఆ,
నలుగురు చెడ్డవాళ్ళతో చేరితే నా కొడుకు కూడా చెడ్డవాడు అయిపోతాడు అనే మాన్యత తల్లిదండ్రులు ఇప్పుడు ఉందండి. అవును, చాలా మందిలో ఉంటుంది, నాకు కూడా ఉంది. అది నేను దానికి ఆన్సర్ చెప్తాను చూడండి. ఉమ్, నా పెంపకం సరైనది అయితే ఉమ్, నా కొడుకుతో చేరినటువంటి నలుగురు బాగుపడిపోవాలి. ఇది కొంచెం కష్టంగా ఉంది మీకు జీర్ణించుకోవడానికి. కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం సత్సంగాల గురించి చెప్తుంటారు, సత్సంగంలో చెప్తారు కానీ అది చూడండి సత్సంగాల గురించి చెప్పరు కదా గురుగారు. అదేనండి, ఆ. సత్సంగం అంటే ఏదనుకుంటున్నారు మీరు? నేను, మా ఆవిడ, నా కూతురు, నా కొడుకు, ఇదే పెద్ద సత్సంగం. ఆ, ఇంట్లో మంచి సత్సంగం జరిగితే ఉమ్, నా బిడ్డల వల్ల మా ఆవిడతో గాని, నా కూతురు గాని, నా కొడుకు గాని, వాళ్ళు ఎవరితో మాట్లాడితే వాళ్ళంతా సత్సంగంగా మారిపోవాలి, అదే సత్సంగం మారిపోవాలి. ఇటు కావాలవుతాం మీకు. ఉమ్, ఇది నా భావన. ఆ, ఇప్పుడు మా అబ్బాయితో ఎవరెవరైతే, నేను వాళ్ళతోనే పెట్టాను మీటింగ్. ఉమ్, మా అబ్బాయి 18 సంవత్సరాలకే బైక్ అడిగాడు. ఉమ్, ఆయన 18 ఏళ్ళ లోపు బైక్ కొని ఉండే వాళ్ళు 10 మందిని పిలుచుకోవాలా అన్న. ఉమ్, 18 ఏళ్ళ లోపు బైక్ ఎక్స్పీరియన్స్ ఉండే 10 మందిని పిలుచుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. ఉమ్, వాళ్ళందరి ముందు మీటింగ్ పెట్టి వాళ్ళకే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళే ఇతన్ని బైక్ వద్దని చెప్పేట్టుగా ఏర్పాటు చేశారు. ఉమ్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో నేను ఫ్రెండ్లీగా ఉండమనే చెప్తే ఎవరితోనూ కలవద్దనే మాట ఇంతవరకు నేను చెప్పనే లేదు వాటికి. ఉమ్, వీడిని చూసి వాళ్ళు మారిపోతున్నారు ఉమ్, ప్రవర్తన. దిస్ ఈజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఉమ్, ఆడ చేరితే చెడిపోతావు, ఈడ చేరితే చెడిపోతావు, గవర్నమెంట్ స్కూల్లో చదువు బాగుండదు, ప్రైవేట్ స్కూల్లో బాగుంటది. ఇంత మాన్యతలండి. ఉమ్, చూసుకోండి, ప్రూఫ్ చెప్తున్నా నేను. ఉమ్, ప్రైవేట్ స్కూల్లో చదువు అయి లాస్ట్ లో హాస్టల్లో వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి పోయి చూడండి. ఉమ్, అంటే గవర్నమెంట్ స్కూల్ గొప్ప అని నేను చెప్పలేదండి మీకు. ఆ, అది కరెక్ట్. ఉమ్, ప్రైవేట్ స్కూల్లో హాస్టల్లో వాడిని కూర్చోబెట్టి చదువు 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 అని ఖచ్చితంగా 4 గంటల నుంచి తెల్లారి 4 గంటల నుంచి బడి కాలేజీకి పోయి 9 వరకు ఒకరు ముళ్ళు కట్టెత్తుకొని గుస్తానే ఉంటారండి. ఆ, ఇందులో శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు కొంతమంది సక్సెస్ అయిన మాట వాస్తవమేనండి, నేనేం కాదనలేదండి. ఉమ్, కానీ స్ట్రెస్ ఫీల్ అయ్యే ఎక్కువ మంది ఆ బడి వదిలేసి వచ్చేటప్పుడు ఆ కిటికీలు పగలగొట్టడం, అద్దాలను పగలగొట్టడం, ఫ్యాన్లు పగలగొట్టడం ఇవన్నీ చూడండి. ఆ, అంటే వాళ్ళలో స్ట్రెస్ తారాస్థాయికి స్ప్రింగ్ తొక్కిపట్టిన 2 రోజులు ఉమ్, తీసుకొని వచ్చేటప్పుడు అవన్నీ నాశనం చేసి వస్తున్నారు చూడండి. ఉమ్, కారణం ఏం తెలుసా? వాళ్ళు అన్ని రోజులు స్ట్రెస్ భరించారు. ఉమ్, అందులో కొంతమంది బాగుపడే పిల్లలు అంటే వాళ్ళకు దైవీ గుణాలు ప్రాక్తనంగా తల్లిదండ్రుల ద్వారా పెంపకం ద్వారా కొంతమంది వచ్చి ఉంటుంది, కొన్ని బాగుపడిన కాదనట్లేదు, అవన్నీ నిజమే. ఉమ్, కానీ పిల్లవాడు యొక్క మానసిక స్థితి చూసి, వాని పరిసరాలు చూసి, వానికి అనుకూలమైనటువంటి స్కూల్ చేర్చండి తప్ప ఉమ్, వీళ్ళతో చేస్తే ఇక్కడ చదివితే ఎక్కువ చదువు వచ్చేస్తే అక్కడ చదివితే చదువు రాదు, తప్పండి. ఉమ్, మీకు ప్రూఫ్ రీసెంట్ గా మా తమ్ముడి పిల్లల్ని కంప్లీట్ గా గవర్నమెంట్ స్కూల్లోనే 10th వరకు చదివించినానండి. ఉమ్, ఇప్పుడు లేటెస్ట్ MBBS లో ర్యాంక్ లో నంద్యాల కాలేజీలో సీట్ వచ్చిందంటే మా అబ్బాయి గవర్నమెంట్ సీట్ అండి. ఆ, ఇక మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే చదివాడండి. ఉమ్, చివరి +1 +2 ఆ 2 సంవత్సరాలు మాత్రం కోచింగ్ ఇచ్చామంతే. ఉమ్, వాడు మెడికల్ సీట్ ర్యాంక్ కొట్టాడండి. ఉమ్, అంటే ఇప్పుడు మా తమ్ముడి పిల్లలు 2 డాక్టర్లు అనమాట. ఉమ్, కాబట్టి ఇంత దూరం నేను స్వాగతం ఎందుకు చెప్పానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఉమ్, అసుర గుణాలను ఈ అధ్యాయంలో ఎక్కువగా వర్ణించారు. ఉమ్, ఎందుకు వర్ణించారు అంటే ఉమ్, అసుర సంపద కలిగిన లక్షణాలను పూర్తిగా చెబితే ఆ జోలికి ఈ జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలు పోకుండా ఉండాలని సద్గురువు యొక్క నిర్ణయం. ఉమ్, ఆ చివర వాటి అధోగతిని, దాని భయంకర స్వరూపాన్ని చెప్పి 21 నుంచి 24 వరకు శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించబాకండి, ఉమ్, శాస్త్రం ప్రమాణంతో ప్రవర్తించండి, మీకు తిరుగులేదు, మీరంతా పరిపూర్ణులని ఆయన చెప్పడంతో అధ్యాయం ముగుస్తుందండి. ఇది అధ్యాయం యొక్క సంక్షిప్త సారాంశం. ఉమ్, ముందు దైవీ గుణాలు చెప్తారు, మళ్ళీ అసురీ గుణాలు చెప్తారు, తర్వాత దైవీ గుణాలు ఇప్పటికే ఎక్కువ చెప్పాను ఆయన, అసురీ గుణాల గురించి వివరిస్తానని చెప్పి లాంగ్ చేస్తారు. అసురీ గుణాలు చాలా వివరిస్తారు. ఉమ్. అటువంటి అధ్యాయంలో మనం ఈరోజు 3 దైవీ గుణాల గురించి చెప్పుకోబోతున్నాం. శ్రీ భగవాన్ ఉవాచ శ్రీ భగవాన్ ఉవాచ అభయం సత్వ సంశుద్ధి అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి
జ్ఞానయోగ వ్యవస్థితి. దానం దమశ్చ యజ్ఞశ్చ దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. స్వాధ్యాయస్తప ఆర్జవం. ఆర్జవం అంటే సులభం అని. సో ఈ అధ్యాయం చాలా సులభం అని గుర్తించండి. సరళం. ఇది ఎంత సులువు అంటే ఇందులో కేవలం 9 పదాలు ఉన్నాయి అంతే. ఇది అసలు శ్లోకమే కాదు. చూడండి, ఇందులో ఏమి పెద్ద కష్టమేం లేదండి. ఈ అధ్యాయం ఎవరైనా కావాలంటే కంఠస్థం పెట్టడం కూడా సరదాగా కంఠస్థం పెడితే కూడా వచ్చేస్తుంది. ఒకే రోజు వచ్చేస్తుంది. అవును. ఎట్లా అంటే చూడండి, అభయము, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవం. ఇంతే, కొన్ని పదాలు అంతే. అంతే. ఇందులో 9 పదాల్లో 3 పదాలకు సంబంధించినటువంటి విషయాలు ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. 3 పదాలండి ఇవాళ. ఆ 3 పదాల్లో దైవీ సంపదను ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి. నంబర్ 1 అభయము అండి. అభయము. నంబర్ 2 సత్వ సంశుద్ధి. నంబర్ 3 జ్ఞానయోగ వ్యవస్థితి. ఈ 3 పదాల గురించి ఈరోజు తెలుసుకుంటామండి. అభయము అంటే ఏంటి చూడండి, 15 అధ్యాయాల సారాంశం తర్వాత అభయము అంటే భయం లేకుండా అనే ఒక మాటతో వదిలిపెట్టకూడదు మీరు. అభయము అంటే అర్థం ఏంటంటే పంచ విషయాలకు సంబంధించినటువంటి ఎరుకలో ఇరుక్కుంటాననేటువంటి భయం ఇంకా వాడికి లేదు అని అర్థం. ఇప్పుడు ద్వైధీ భావే భయం భవతి. రెండవది ఉంటే నువ్వు భయపడాలా. ఉండేది నువ్వు పరిపూర్ణం అని తెలిసినాక భయం ఎవరిని గురించి నువ్వు భయపడాలి? అది కరెక్టే. మరి రెండోది అయితే ఉంది కదా గురుగారు. తేడా ఇప్పుడు రెండోది, ఇప్పుడు మనం భయపడతామంటే రెండోది ఉంది కదా, ఉండటాన్ని లేదన్నట్టు అనుకుంటాము మన ప్రాక్టికల్ లైఫ్ లో. అదే భయపడేవాడికి మాత్రమే తండ్రి. అది కరెక్టే గురువు గారు. ఒక రౌడీ మనం ముందుంటే మనం భయపడతాం. అది దాన్ని రెండో వాడు లేడని మనం ఎట్లా అనుకుంటాం? రౌడీ ఉన్నాడని అనుకుంటాం కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. రౌడీ వస్తే భయపడతాం కదా, ఇది రెండవది అని మీరు అంటున్నారు. ఆడు నేను ఒకటే అనుకున్నంత మాత్రాన మనం భయం పోదే. ఓకే ఓకే, మంచి 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 ప్రశ్న. ఏనండి, దానికి ఒక చిన్న ఉపాఖ్యానం చెప్తానండి. మీలాగే ఒక ఆయన వింటున్నారు, ఇంకొక ఆయన చెప్తున్నాడండి. ఒక చెట్టు కింద కూర్చొని హాయిగా ఇద్దరికి ఈ యొక్క పరిపూర్ణ ప్రబోధ చెప్తున్నాడండి. ఆ చెప్పే దాంట్లో సారాంశం ఏంటంటే, ఈ ప్రపంచమంతా మాయ, ఇది లేనిది, ఇది మిథ్య, ఇదంతా కూడా మనం మాట్లాడుతూ ఉండేదంతా కూడా నిజంగా, ఇదంతా కూడా కళ లాంటిది, ఈ ప్రపంచం లేనిది, ఇదే చెప్తున్నాడండి. పులి వచ్చిందండి. పులి వచ్చినప్పుడు పరుగు అందరూ చెట్టు ఎక్కేసినారండి. అదే కదా మీరు అడిగేది ఇప్పుడు. అదేనండి. సరే, ఇంతకీ గురువు గారు ఇదంతా లేదు అంటా ఉన్నారు కదా. ఈ గురువు గారు లేదు అంటా ఉన్నాడు. ఆయన ఏమైనా పులి దగ్గరే ఉన్నాడేమో, పులి ఆయన తినలేదేమో అని కింద చూస్తున్నారు వాళ్ళు. గురువు వీళ్ళకంటే పై కొమ్మలో ఉన్నాడు. చెప్పిన ఆయన ఇంకా పై కొమ్మలో ఉన్నాడు. ఏం ప్రాబ్లం లేదు, చెప్తా పూర్తి వినండి. ఏం ప్రాబ్లం లేదండి, అది చెప్తాను. ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు, మీరు అడిగిందే ఏమనంటే, గురువు గారు మీరేందో ఇంతసేపు ఏం చెప్పినారు? నేను కల, నువ్వు కల, నేను పరిగెత్తింది కూడా కల అన్నాడా ఆయన? అంతే కదా. మీరు వాస్తవం అండి, బాగా గమనించండి. జ్ఞానయజ్ఞం కళ అన్నప్పుడు నువ్వు మాట్లాడేది కళ, నేను మాట్లాడేది కళ, శ్రోతలన్నీ కళ అన్నప్పుడు కళలో కళ నిజంగా తెలుస్తుంది కదండి. కళ్ళలో పులి వస్తే కళ్ళలో పరిగెత్తినవు లేదా? అవును. దానికి ఇక్కడ మీరే చెప్పేశారు ఆన్సర్ కూడా. అదే ఆన్సర్ చెప్పారా అని దాన్ని ఇప్పుడు నేను సమన్వయం చేస్తాను చూడండి. ఇది మీరు ఉదాహరణ చాలా మంది ముందే వినుంటారు, కావాలంటే అది నేను సమన్వయం చేసే విధానం చూడండి. చూడండి, గురువు గారిని అడిగితే గురువు గారు ఏం చెప్పారంటే, అవును నాయన, కళ్ళలో పులి వచ్చింది, మనం కూడా కళ అని చెప్పాను కదా. కళ్ళలో వచ్చిన పులికి కళ్ళలో ఉంటే మనం కళ్ళలోనే పరిగెత్తినాము అంటాడు. దాన్ని ఇప్పుడు సమన్వయం చేస్తా చూడండి. మీకు మాత్రం రాత్రి కళ్ళలో పులి వస్తే పక్కనే బండరోకులు ఉంది, మరి
అది ఎత్తుకొని పులిని ఎదుర్కోకుండా ఎందుకు దాన్ని అది అది తరంతో మీరు పరిగెత్తారు ఎందుకని పోనీ ఒకసారి మేలుకున్నది గవానే కల్లో పులి వస్తే పరిగెత్తొచ్చా మేలుకోవాలి కదా, మేలుకుంటే పోతుంది కదా అది. అవును, ఎందుకు మేలుకోలేదు, అంతసేపు ఎందుకు పరిగెత్తున్నారు? మేలుకునేటువంటి జ్ఞానం దాంట్లో కల్లో లేదు. అది కథ అక్కడ. అది అదే విధంగా ఇప్పుడు అంతేనండి ఆన్సర్. అక్కడ ఇది కళ అనేటువంటి జ్ఞానం ఆడ ఉండదండి. అవునండి. మీరు కూడా ఇప్పుడు దీనికి అటాచ్ అవ్వడం వల్ల ప్రాక్టికల్ కాదు నాకు ఇబ్బంది కదా అని ఎందుకు అంటున్నారు తెలుసా? ఈ అవస్థని, ఇది మనం మాట్లాడుతున్నది కేవలం అవస్థ, కొన్ని గంటలు ఉంటది అంతే. ఇది నిత్య జీవితంలో కూడా అంతే కదా గారు. ఏ కొట్లాటైనా పోట్లాటైనా వాదనలైనా ఇవన్నీ రెండోవాడు ఉండటం వల్ల వస్తుంది కదా. కాదండి, రెండోవాడు లేడు అని అనుకోవటానికి అక్కడ ఏ రకంగా అది ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. చెప్తున్నానండి. రెండో వాడు ఉండటం వల్ల కాదండి, రెండో వాడు ఉన్నాడనే భావన వల్ల అండి. రెండుకి చాలా తేడా ఉంది, రాసుకోండి. ఓకే, రెండో వాడు ఉండటం వల్ల కాదండి, రెండో వాడు ఉన్నాడనే భావంతో. అంత చిన్న విషయం కాదు. మీకు ఇందాక చెప్పాను, వాడితో చేరితే చెడిపోతావు, వీడితో చేరితే చెడిపోతావు అని అనే బదులు, నా కొడుక్కి 21 సంవత్సరం వయసు అండి. 21 సంవత్సరం వయసు పూర్తయిందండి. అంతపాటు ఇప్పుడు 4 బైకుల మీద యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్లో ఉన్నారండి. అందరినీ విడిపోయి చూసి వస్తున్నాడండి. నేను లేదని చెప్పట్లేదండి. చాలా మంది కేవలం ఆకర్షణకు లోనయ్యి వాళ్ళని వీళ్ళని పిలుచుకుని పోయి పెళ్లిళ్ళు చేసుకుని కూలీ చేసుకుని బతుకుతున్నారండి. వాళ్ళందరితో వీడు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడండి. ఏం దానికి తప్పే ఉంది? వాళ్ళు వీళ్ళు ఒకటే అంటా నేను. రెండో వాడు కాదండి, వాళ్ళతో ఇంకా స్నేహంగా మసలమనే చెప్తానండి. వీళ్ళ స్నేహితుడు మైనర్ బాలికను తొడుక్కొని వస్తే వీడియో పోయి దగ్గరుండి ఆశ్రయం ఇచ్చాడండి. వాళ్ళకి బుద్ధి మధ్య చెప్పి చూపించాడండి. లేదండి, వాళ్ళు పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నారండి. వాళ్ళు వినలేదండి. ఇదంతా వీడికి ప్రాక్టికల్ లైఫ్ అంతే. నిజాన్ని వీడు చెప్పి చూశాడు, వాళ్ళు వినలేదు. మైనర్ బాలిక వివాహం చేసుకుని పెళ్లి చేసుకుని కూలీలు చేసుకుని అట్టే జీవిస్తున్నారండి. వీడికి వచ్చిన నష్టమే అని చెప్పండి. అట్లా రెండవది ఉండడం వల్ల, బాగా గమనించండి, రెండవది ఉండడం వల్ల కాదు, రెండవది ఉండదనే భావన వల్ల. ముందు అది జరిగేది అక్షరంలో ఆలోచన, అక్షరంలో కార్యరూపం అండి. చాలా మంచి ప్రశ్న మీరు వేసింది. ఇప్పుడు నేను అనే దాంట్లో ఆలోచన జరుగుతుందండి. ఆ ఆలోచనలో పరిపూర్ణత ఉంటే రెండవది ఉండి ఏడుండదండి. ప్రాక్టికల్ గా కుదరదు కదా గురుగారు. నేనే అహంకారంతోనే బాధలన్నీ వస్తున్నాయి అంటాం. నేను అహంకారం రెండో దాని వల్ల వస్తాయండి. ఆ రెండోదే మన ముందు ఉంటాయిందా? అదేనండి, పురాణాలంతా అటు రాసి బాగా దాంట్లో ఇరుక్కున్నారు చాలా మంది. అది చూపిస్తాను మీకు. రెండవది ఉండడం వల్ల కాదు, రెండవది ఉంది అనే, రెండవది లేదని చెప్తున్నా నేను మీకు. రెండవది లేదు, ఉన్నదనే భావన. ఇప్పుడు ఆ గురువు గారు పులి వచ్చినప్పుడు, చెట్టు ఎక్కినప్పుడు కూడా ఇది కళేనని ఆయన చెప్తున్నారు స్పష్టంగా. క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. భావం నాకు అర్థం. ఎలాగంటే రౌడీ మన కొట్టినా కూడా, మన చచ్చినా కూడా అది కళలో జరిగిన విషయంగా మనం భావించాలని మీరు అనేది కాదండి. కాదండి, ఇప్పుడు రౌడీ కొట్టడం ఇవంతా మన మాటల్లోనే ఉండేది. అది కేవలం సినిమాలో చూసి దాన్ని ఆ విధంగా మనం మాట్లాడుతున్నాం అంతే. నిజంగా కూడా రౌడీ అక్కడ కొట్టడానికి దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ అండి. అయ్యో, అంత చిన్న విషయం కాదు ఇది. బాగా ఆలోచించండి. మంచి ప్రశ్న. మరి ఇంకో ప్రశ్న కూడా తెచ్చారు నా దగ్గరికి. రౌడీ కొట్టడం అనేది ఇప్పుడు మన మాటల్లో భాగం అంతే, పాత్రధారి అంతే రౌడీ. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్న మాటలో రౌడీ అనేది ఒక పాత్రధారి మాత్రం. ఏడొచ్చినాడు, ఇప్పుడు ఎవరిని కొట్టినాడు? ప్రశాంతంగా జ్ఞానయజ్ఞం జరుగుతోంది, మంచి వాతావరణంలో నేనున్నాను, మీరు మంచి వాతావరణం. ఇప్పుడు రౌడీ లేదు, ఏమి లేదు, అది మీ భావన అంతే. ఉదాహరణ కూడా చెప్తాను. మిమ్మల్ని ఎప్పుడైనా ఇంతవరకు రౌడీ కొట్టినటువంటి అనుభూతి మీకుందా? లేదు. మరి కేవలం భావన ఇది. అది మిగతా వాళ్ళకు ఉంది కదా అనొచ్చు. దానికి కారణాలు వేరండి, పరిస్థితులు వేరండి.
కాబట్టి పరిస్థితుల ప్రభావానికి అది క్షరాక్షరముల మధ్య ఉండే సంఘర్షణ అనేది. ఉమ్, ఇప్పుడు మీరు హత్య చేసినటువంటి రౌడీని పోయి అడగండి, ఉమ్, నాయన నీకు హత్య చేయడం ఇష్టమా అని అడగండి, ఉమ్, అతనికి ఇష్టం లేదండి. ఉమ్, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అతనికి అలవాటైంది అది. ఉమ్, కాబట్టి రెండవది ఉండడం వల్ల భయం కాదు. ఉమ్, మళ్ళీ గుర్తుపెట్టుకుంటే మళ్ళీ చెప్తాగా, రెండవది ఉంది అనే భావన అబద్ధపు గుర్తులో భయం. ఉమ్, మీకు ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణలో గురువు గారు కూడా చెట్టెక్కారు, ఉమ్, సమాధానం స్పష్టంగానే చెప్తున్నారు. ఉమ్, అర్థం చేసుకోవాల్సిన బాధ్యత శిష్యులదే. అలాగే. ఉమ్, ఇప్పుడు నెంబర్ 1 అభయం గురించి మాట్లాడినా నేను చెప్పు మీకు. ఉమ్, రెండవది ఉండడం వల్ల భయం కాదు, ఉందనే భావన వల్ల భయం. అదేనండి. ఉమ్, తర్వాత దానికి కారణం అహంకారం అన్నారు, దాని గురించి చెప్తాను. ఉమ్, మీకు గజేంద్ర మోక్షం గురించి కూడా నిన్న మనం ప్రస్తావించారు. అవును, అవును. చూడండి, ఏనుగు అనేది అహంకారానికి చిహ్నం అండి. ఉమ్, ఏనుగు అనేది వనాటం, అడవి జంతువు. ఉమ్, మొసలి అనేది మమకారానికి చిహ్నం అండి. ఉమ్, వాళ్ళ కథలో ఇప్పుడు మీరు రౌడీ గురించి చెప్పినట్లే అది కూడా ఉమ్, కథ. ఉమ్, ఏనుగు అహంకారం అయితే ఆ మొసలి మమకారం. ఆ, ఇదే ప్రారంభిస్తాడు గజేంద్ర మోక్షాన్ని. నీరాట వనాటములకు పోరాటము ఎట్లు గలిగే పురుషోత్తము చే ఆరాటమెట్లు మానెను అని అడుగుతాడు పోతన. ఉమ్, అది వేదవ్యాసుని కవిత్వంలో ఒక భాగం అంతే. ఉమ్, ఇక్కడ వనాటము అంటే ఏనుగు అహంకారానికి గుర్తు. ఉమ్, నీరాటము అంటే నీరు అంటే ప్రాణానికి, మనిషి జీవుడికి ఉండేటువంటి మమకారానికి గుర్తు. ఉమ్, నీళ్ళల్లో నేను దిగడం వల్లే మొసలి నన్ను పట్టుకునింది. ఉమ్, సంసారంలోకి, ఎరుకలోకి, నామరూపాల్లోకి నేను దిగజారడం వల్లే నాకు ఎరుక గట్టిగా పట్టుకునింది. ఉమ్, అది అడ సూచన. అది క్లియరా? అదేనండి. ఆ, ఇదంతా బోధ రూపంలో జరిగినప్పుడు ఉమ్, ఇప్పుడు అభయము ఎవరి నుంచి ఎవరికి అని ఒకసారి చూసినట్లయితే, ఇట్లా అభయం పొందినటువంటి వాళ్ళు, ఇక్కడ అభయం అనే పదానికి పరిపూర్ణత అనే అర్థం అండి. ఉమ్, పరిపూర్ణుడికి రెండవది లేదు, ఉమ్, కాబట్టి భయము లేదు. ఉమ్, ఇది అభయం గురించి అండి. ఉమ్, నెక్స్ట్ 3 గుణాల గురించి మరి నా సొంత ఒపీనియన్ మీకు అర్థమయ్యేట్టుగా చెప్పి మళ్ళీ జ్ఞానేశ్వర దగ్గరికి వెళ్తా. అట్లా. ఇప్పుడు అభయం గురించి అర్థమైంది మీకు. నెక్స్ట్ సత్వ సంశుద్ధి. ఉమ్, సత్వ సంశుద్ధి అనేది 2వ సుగుణం అండి. ఆ, శుద్ధి అంటే అర్థం ఏంటంటే, శుద్ధి అంటే అది తప్ప రెండవది ఉండకూడదు అని అర్థం. అన్ని అంటే చెప్తా నేను. ఉమ్, శుద్ధి అంటే ఇంక రెండవది లేదనమాట. రెండోది లేదు, సత్వం తప్ప రెండోది లేదు. ఉమ్, ఆ సత్వం అంటే ఏంటో చెప్తా. ఉమ్, సత్వ సంశుద్ధి అంటే అంతఃకరణ సంశుద్ధి అని అర్థం అండి. ఉమ్, అంతఃకరణ సంశుద్ధి అంటే ఇప్పుడు మన కావూరు నాగేశ్వర ప్రసాద్ గారి మనసులో పరిపూర్ణం తప్ప రెండోది లేదు. ఉమ్, దాన్నే అంతఃకరణ శుద్ధి అంటారు. అదేనండి. మంత్రం కూడా అదే చెప్తుంది. ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరపెట్టుచుండు ముదమున వినుమా. రెండోది ఏం చెప్తుందంట, ఇది ఏమీ లేదు పొమ్మని వదలక రెండోది లెస్స వదులుచుండునురా అంటాడు. ఉమ్, అంటే మొదటి మంత్రం మీకు ఏం చెప్పింది, అది మాత్రమే ఉందని చెప్పింది. ఉమ్, రెండవ మంత్రం ఏం చెప్పింది, అందులో ఇది లేదని చెప్పింది. వాక్యాలు 2, అవునండి, భావం ఒకటే. అవునండి. ఆడ గురువు గారు మీరు అడిగిన దాంట్లో కామెడీ కథలో చెప్పినటువంటి గురువు గారు కూడా పైకి ఎక్కింది నిజమే, లేదనిలే. ఉమ్, పులి కూడా లేనిదే వీళ్ళు కూడా లేనిదని కదా చెప్తా ఉండేది ఆయన. అంటే ఏది జరిగినా కళ్ళ జరిగినట్టుగా భావించాలని ఆయన ఒక రకంగా చెప్పినట్టు. భావించేది లేదు, జరగలేదని తెలుసు ఆయనకి. ఆయన జనన మరణాలకు అతీతంగా ఉన్నాడు కదండి. ఉమ్, పులిని ఎదుర్కొని పులిని చంపినప్పటికీ, పులి వీడిని చంపినప్పటికీ ఉమ్, ఆయన పుట్టుకకు ముందు నుంచి ఉండేదాన్ని కదా, తెలిసిపోయి ఉండాడా. ఇంకా మంచి ప్రశ్న మీద ప్రశ్న. ఉమ్, జరిగినా కాదు, ఉమ్, జరిగితే క్రియ కర్మ అని అనాలి కదా. జరిగిన దాన్ని చలనాత్మకం కర్మ కదా, ఆ, కర్మ జడం కదా. ఉమ్, కాబట్టి సత్వ సంశుద్ధి అంటే అంతఃకరణం పరిపూర్ణంగా ఉండడం అని మీ వల్లే తెలుసుకున్నా ఇప్పుడు నేను.
ఇప్పుడు కాదు సార్, మీరు చెప్పింది బాగుంది. గురువు గారు అది చెట్టు ఎక్కడం అని ఆయన చెప్పింది కూడా కరెక్టే. అందులో ఏముంది దాంట్లో రాంగ్ అనేది నాకేం కనపట్లేదు. లేదు, రాంగ్ ఏం లేదంటే అది ఇప్పుడు ఆ సందర్భంలో అతను చేయాల్సింది చేశాడు, అది కూడా కళ్ళు తగినట్టు జరిగిందని ఆయన శిష్యులు చెప్పాడు కదా. అది అదే నెక్స్ట్ మూడో సుగుణం ఈ రోజు నేర్చుకోవాలి. మూడో సుగుణం 3 కలిపి ఇప్పుడు జ్ఞానేశ్వర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు. అలా గురుగారు. అయినా నేను నేటి కాలానికి అనుకూలంగా శ్రోతలకు అర్థమయ్యేటట్టుగా మీ ద్వారా సేకరించి ఈ మూడో సుగుణాన్ని కూడా చెప్పేసి మళ్ళీ దానికి జ్ఞానేశ్వరి గురించి చెప్తానండి. ఉమ్, చూడండి, మూడోది జ్ఞానయోగ వ్యవస్థితి. ఉమ్, ఇక్కడ 3 పదాలు ఉన్నాయండి. మూడో దాంట్లో 3 పదాలు ఉన్నాయండి. ఉమ్, జ్ఞాన యోగ వ్యవస్థితి. ఉమ్, జ్ఞాన అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు తెలుసుకున్న 2 విషయాల్లోనూ మీరు 26 సుగుణాల్లోనూ ఒకటే తెలుసుకుంటారు. చూసుకొని కావాలంటే ఉమ్, మొత్తం 26 చెప్తారండి. ఆహా, ఉమ్, 26 ఒక విషయమే. ఉమ్, అదేంటి? ఉన్నది ఉంది, లేనిది లేదు. అది. చూడండి, జ్ఞానము అంటే అచల పరిపూర్ణ పరిజ్ఞానం. ఉమ్, యోగము అంటే ఆచరణలో ఇందాక ఆయన స్వామీజీ ఉన్నారు చూడండి, ఆ, అందరికంటే పై కొమ్మలో ఎక్కువని కూడా అదే మాట్లాడుతున్నారు. రెండోది మాట్లాడట్లేదు ఆయన. అవును. అది యోగం అంటే, ఆయనదే యోగం అంటే. ఆ, వ్యవస్థితి అంటే ఆ స్థితిలో ఉండడం వల్ల కలిగినటువంటి ఫలితాన్ని తానే తెలుసుకోవడం అండి. ఉమ్, కాబట్టి జ్ఞానము అంటే తెలియట, ఉమ్, యోగము అంటే దాన్ని ఆచరణలో పెట్టుట, ఉమ్, వ్యవస్థితి అంటే పరిపూర్ణుడుగా ఉండుట. ఉమ్, ఇది 3 పదాలకి ఉండేటువంటి సంక్షిప్త సారాంశం అండి. ఉమ్, ఇంకుండే 20 నిమిషాల్లో ఈ 3 గుణాల గురించి జ్ఞానేశ్వరి ఏం చెప్తారో చూడండి. ఉమ్, ఇక్కడ కూడా మీ ప్రశ్నలకు స్వాగతమే. ఉమ్, చూసుకోండి. జ్ఞానేశ్వరి యథాతథం. ఉమ్, అయ్యా, ఈ దైవీ సంపద యొక్క గుణములలో అన్నిటికంటే ప్రథమ స్థానము అభయమునకు ఇచ్చారు. ఉమ్, అభయము అంటే అర్థం చెప్తున్నారండి. ఉమ్, చూడండి, ఎంత గొప్ప ఉదాహరణ అండి. అతి పెద్దదైన జల ప్రవాహంలో దూకకుండా ఉండేవాడికి ఉమ్, మునగడం అనే భయం వాడిని టచ్ చేస్తుందా? ఉమ్, వాడిని తాకుతుందా? లేదండి. తత్వగుణ సంపన్నుడైనటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ని ఎప్పుడు రౌడీ వచ్చి బెదిరించలేదు. ఉమ్, కానీ సమాజంలోనూ సినిమాల్లోనూ ఉండే సంఘటన ఉదాహరణగా ఆయన వాడాడు అంతే. ఉమ్, ఎందుకు తెలుసా? అది బుద్ధి కర్మానుసారిని అంటారండి. ఉమ్, మీ కర్మ ప్రకారం మీ పని మీరు చేసుకుంటూ సత్వగుణ సంపన్నులుగా ఉంటూ మార్కెటింగ్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ హాయిగా మానవ సమాజంలో అద్భుతంగా జీవనం కొనసాగిస్తున్న మీ జీవితంలో ఇంతవరకు ఎప్పుడు కూడా మైనస్ లేదు. ఉమ్, అయితే ఉదాహరణ రూపంగా మీరు సమాజంలో ఉండేదని ఎక్స్ప్రెస్ చేశారంతే. ఉమ్, కాబట్టి గుర్తుపెట్టుకోండి, జల ప్రవాహంలో దూకకుండా ఉండేవాడికి మునిగిపోతాడనే భయం లేదు. అది. మళ్ళీ చూడండి, జల ప్రవాహంలో దూకకుండా ఉండేవాడికి మునిగిపోతామనే భయం లేదు. చాలా బాగుందండి. 15 అధ్యాయాలు ఇన్నటువంటి వాడికి అసలు జల ప్రవాహమే లేదు, ఉమ్, వాడు మాత్రమే ఉన్నాడు. అది దాని అర్థం. అంటే విషయ ప్రపంచంలో దూకకుండా ఉంటే వాడికి ఇక దాన్ని పట్టుకునేది ఏం లేదు. మీరు అడిగిన ఆ గురువు చెప్పింది అదే కదా. అదేనండి, మీరు చెప్పిన జలప్రవాహంలో దూకకుండా ఉంటే అది మునిగేదే ఉంటది. విషయ ప్రపంచంలో పడకుండా ఉంటే వాడికి ప్రాబ్లమే లేదు. అదే ద్వైధీ భావే భయం భవతి. రెండవది లేదు కదా వాడికి, ఏడ దూకేదా? అంతే అంతే. జనన మరణాలు అనేది ఉంటే చూద్దాం, నిరూపించండి. ఉంటే చూద్దాం. అవునండి. పంచభూతాలలో కలిగే మార్పుల్ని జనన మరణాలుగా మంది కల్పించారు అంటారు దీక్షితుల వారు. ఇంకా నెక్స్ట్ మరి అభయానికి మరో ఉదాహరణ. పత్యం ఉండేవాడికి రోగం రానే రాదు. సరిగ్గా పత్యం ఉండేవాడికి రోగము తీవ్ర రూపం కాదు, తగ్గిపోతుంది. అవునండి. పత్యం కరెక్ట్ గా ఉంటే ఇంకా త్వరగా తగ్గిపోతుంది. అట్లా వినేదాన్ని కరెక్ట్ గా పాటించినాడంటే వాడు అదే పత్యం ఉండడం అంటే. అవునండి. వినేటప్పుడు మాత్రం ఇక్కడ ఇది విని లోపల ఇంకొకటి ఆలోచన పెట్టుకుంటే నేనేం చేయలేను కదా. అవును. ఇదే విధంగా కర్మ అకర్మల మార్గములందు, ఇది ఇప్పటిది కాదు కదా, ఇప్పుడు ఇక్కడ మాటలన్నీ మొత్తం 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉండే ఉంటాయి. అవునండి. కర్మ అకర్మ మార్గముల యందు అహంకారమును ప్రవేశింపనివ్వరాదు. ఇది మెయిన్ పాయింట్. అభయం అంటే, అభయంగా ఉండాలంటే ఏం చేయాలంటే
ఇదో కర్మ అకర్మ మార్గముల యందు అహంకారమును ప్రవేశింపనివ్వరాదు. అది అకర్మ కర్మ మార్గం అందు. ఓకే. 4వ అధ్యాయంలో దీని యొక్క సొల్యూషన్ ఉన్నది. 4వ అధ్యాయం శ్లోకం నంబర్ 18 క్లియర్ గా ఉంది ఈ కర్మ అకర్మల విషయం. ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. చూసుకోండి, ఇదే మాట చూసుకోండి. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్. ఈ బుద్ధిమాన్ పదమే 15వ అధ్యాయం చివరి వచ్చేసింది. ఏమని 15వ అధ్యాయం చివరి శ్లోకం చూసుకోండి. ఇప్పుడు మనం పూర్తయింది అదే కదా మొన్న 15వ అధ్యాయం చివరి శ్లోకం. ఈ బుద్ధిమాన్ పదమే. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్. చూడు అదే చూసారా, ఇది రహస్యము. ఏం రహస్యం? కర్మల మధ్యలో రహస్యం ఉండదంట. మీ ఎవరిని తెలుస్తా ఉంది నాకు, చూడండి. ఇదే పదం కదా బుద్ధిమాన్. ఎవడు బుద్ధిమంతుడు అంటే చూసారా, ఈ రోజు అద్భుతమైనటువంటి సత్యం ఆవిష్కరణ జరిగింది చూసారా. 4వ అధ్యాయం 18లో ఉండే బుద్ధిమాన్ అంటే ఇదే అర్థం. అక్కడ కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్. దాని అర్థం ఇక్కడ చెప్తాను చూడండి. అయ్యా, కర్మని అకర్మయ పశ్యేత్ అంటే కర్మలో అకర్మని అకర్మలో కర్మను చూసేవాడు. ఇప్పుడు మీకు చెప్పిన మొదటి కథలో ఆ స్వామి ఎవరు, ఆయన ఋషి. అవునండి. ఆయన కథ చెబుతున్నప్పుడు కూడా ఆ కథ లేనిదేనని స్పృహ ఆయనకు ఉండబట్టి పులి వచ్చిపోయిన తర్వాత కూడా అదే మాట మాట్లాడుతున్నాడు, వేరే మాట మాట్లాడలేదు కదా. అంతే అంతేనా? అంతేనండి. అందులో ఆయన చెప్పిందంటే తప్పేం లేదు యాక్చువల్ గా ఆలోచిస్తే. అదే బుద్ధిమాన్. అంతే, అది బుద్ధిమాన్, అది రహస్యం అదే. ఇప్పుడు అక్కడ కర్త లేదు. ఇప్పుడు తను అకర్తగానే చేశాడు ఒక రకంగా చెప్పాలంటే. అంతే, ఒక రకంగా ఏంది, అన్ని రకాలుగా అంతే, అన్ని రకాలుగా. అది చేయాల్సిన పని చేశాడు, అకర్తగా చేశాడు. అది చేయటం లేదు, తప్పదు. అది ఇక్కడ పరిస్థితి అట్లా. ఇప్పుడు ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ చేత కృత కృత్యశ్చ, అతను పొందవలసింది పొందినవాడైనాడు. భయం పెట్టుకుంటదా? అవును. మానవ జన్మలో పొందవలసింది పొందేశాడు ఆయన. ఇంకేం భయం ఆయనకి? అవునండి. కాబట్టి కర్మ అకర్మల, కర్మ అంటే పని చేయడం, కర్త లేకుండా చేయడం. అకర్మ అంటే చూసుకోండి, నేను చెయ్యను అని కూడా అనడు. అదేనండి. కర్మ అకర్మ వికర్మ 3 కర్మాల గురించి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాం అక్కడ మీకు. అదేనండి. కాబట్టి నేను కర్తృత్వ రహితంగా చేస్తున్నాను అనేది కూడా కర్తృత్వమేనండి. అదేనండి. అది అహంకారంను ప్రవేశింపనివ్వరాదంటే అర్థం. మళ్ళీ జ్ఞానేశ్వరి దగ్గరకు వచ్చేయండి. ఇప్పుడు మరి వానికి సంసార భయం ఉంటది ఇంకా. సంసార భయమును విడనాడవలెను. నేను అంటున్నాను, జ్ఞానేశ్వరికి వ్యతిరేకం కాదు. సంసార భయమును విడనాడవలెను, అవసరము లేదు, అతనికి భయమే లేదు. విడనాడేది ఏంది ఇంకా? లేదా చూసుకోండి, ద్వైత భావమే వృద్ధి పొందితే. ద్వైత భావం, ఇప్పుడు మీరు ఇంతకు ముందు అయినా కూడా రౌడీ వస్తే ఎట్లా భయపడితే అది చెప్పారు కదా. అది ఉండండి, అది ద్వైతమా కాదా? ద్వైతమే. అట్లా ద్వైత భావం మనకు వృద్ధి పొందినప్పుడు ఏం చేయాలి తెలుసా? వెంటనే దాన్ని వదిలి సద్గురు బోధామృతాన్ని ఎత్తుకొచ్చాడు పెట్టుకోవాలంట మనం. దాన్ని విడిచి అన్ని విషయములందును ఆ గురువు ఏం చెప్పారో ఆ భావనే కలిగి ఉండు. ఇది ఒక రకంగా 15వ అధ్యాయాన్ని మనకు మళ్ళీ వంట పట్టించడమేనండి. భయ విషయమును మనస్సు నుండి పారద్రోలవలెను. అవసరము లేదు, అతనికి భయం లేదు. నేను కూడా నేను చెప్తాను, ఎందుకంటే రెండవది ఉంటే కదా భయమా. చూడండి, రెండవది ఉండడం వల్ల భయం కాదు, రెండవది ఉందనే భావన అందులో ఉండే జీవుడికి ఉండడం వల్ల భయం. శరీరము చూడండి, ఏ కవలికైనా అందులో ఉండే జీవుడిదా శరీరానిదా? జీవుడిదే. శరీరాన్ని ఉపయోగించి కోపాన్ని, దుఃఖాన్ని, సంతోషాన్ని ఎవరైతే అందులో ప్రవర్తిస్తున్నాడో వాడికి కదా బోధ. అవునండి, అవునండి. వాడు శూన్యుడని వాడికి తెలియడం లేదు. వాడి బొంద వాడిని ఏం చేస్తాం మనం? వాడి ఇష్టమే, అది వాడి అన్న పని నాకు అవసరం లేదు. బోధనే జీవుడికే కానీ శరీరానికి కాదు. అది సంసార భయమును
ఎక్కడ ద్వైత భావం వృద్ధి పొందిందో అక్కడ వదిలిపెట్టు. ఉమ్, దీని పరిణామముగా అద్వైత బుద్ధికి రా. ఉమ్, మొత్తం శూన్య ప్రపంచంలో శూన్యమే తప్ప రెండవది లేదు. ఇది ప్రపంచం శూన్యం అనే బుద్ధి అద్వైత బుద్ధికి రా. ఉమ్, అద్వైత బుద్ధికి వచ్చుట వలన చూసుకోండి, నీరు స్వయంగా ఉప్పును ముంచేసేదానికి ఎట్లా వస్తుందో, ఉమ్, ఉప్పు తనంత తానే ఎట్లా జలమైపోతుందో, ఉమ్, ఆ విధంగా శూన్యుడు పంచభూతాల్లో కలవక ముందే, శూన్యం కాకముందే ఉండే పరిపూర్ణాన్ని తెలుసుకోవయ్యా. బా, ఏం సూచన అండి. ఉమ్, రాముని వారము లేదు మాకు విచారం. ఉమ్, ఉమ్, ఉమ్. సాక్షాత్తు వశిష్ఠ గీతలో చెప్పింది, భగవద్గీతలో చెప్పింది ఒకటే విషయం అండి. ఇప్పుడు ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఉప్పు తనంత తానే నీళ్ళు అయిపోయింది. ఆ, నాగేశ్వర ప్రసాద్ గా ఉండేటప్పుడే పరిపూర్ణుడు అని తెలుసుకో తండ్రి. ఆ, అట్టి స్థితి వలన భయ నాశనమగును. లేదు, భయము అనే భ్రాంతి పోతుంది. ఉమ్, లేదు తండ్రి, భయం ఉంటే కదా నాశనం అయ్యేది నీకు. ఉమ్, అది కేవలం ఒక భావన అంతే అయ్యా, గుర్తుపెట్టుకోండి. ఉమ్, కాబట్టి అభయం అంటే ఇది. అభయం అంటే ఉమ్, అంటే ఇది నిజమైన జ్ఞాన మార్గ విషయము. మీరు పరిపూర్ణులంటే మీకు భయం మీ దగ్గరికి రానే రాదు. ఉమ్, మీరు భయపడే పనే లేదు. పుట్టినోడు భయపడతాడు, పుట్టని వాడు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. అభయం ఓవర్. అవును. రెండో దానికి వెళ్తాం. ఇది ఇంకా మనకి 10 నిమిషాలు. ఉమ్, ఇంక 10 నిమిషాల్లో ఈ రెండు పూర్తవుతాయి. ఉమ్, సత్వ సంశుద్ధి అండి. ఉమ్, చూడండి, ఇది ఒక సంపద అండి. అన్ని గుణాలు ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఆ, ఇప్పుడు ఇది రారాజు, అభయం అనేది రాజు లాంటిది. ఇంకా మొత్తం అధ్యాయం మొత్తానికి రాజు అది. ఉమ్, చూసుకోండి, సత్వశుద్ధి అంటే అర్థం చెప్తా చూడండి. ఉమ్, ఇప్పుడు బూడిద అయిన తర్వాత ఇంకా మళ్ళీ కారడం అనేది, అసలు కాలి బూడిదై మిగిలిపోయింది. ఈ బూడిద మళ్ళీ కాలుతుందా? బూడిది కాలేదు ఏముంటుందండి, కాలినాకే బూడిది కదా. ఉమ్, కాబట్టి మీరు ఎరుకు పోయింది కదా, ఈ జ్ఞానం అది పరిపూర్ణ అయినాక మళ్ళీ నీకు భయం ఎందుకుంటుందా? ఉమ్, కాబట్టి సత్వ సంశుద్ధి అంటే భయరాహిత్య స్థితే. ఉమ్, బూడిద కాలడం అనేది ఉండదు, చల్లారడం అనేది ఉండదు. ఉమ్, ఆల్రెడీ చల్లారింది, కొత్తగా చల్లారేది ఏముంది ఇంకా. అది బాగుందండి. ఉమ్, ఉమ్, కాబట్టి మధ్యమావస్థ యందు ఉన్న చంద్రుడు సూక్ష్మ రూపమున అవికృతుడై ఉండి దాని యందు పాడ్యమి వృద్ధి పొందు కళగాని అమావాస్య నాటి క్షయము గాని చూసే వాళ్ళకే తప్ప చంద్రుడు ఎప్పుడూ అట్లా తక్కువగా ఎక్కువగా అవడం లేదు కదా. ఉమ్, చంద్రుడు చిన్నోడైనాడు పెద్దోడైనాడు అని అంటూ ఉంటారు, కొద్దిగా కనిపిస్తా, అదంతా భూమి తిరుగుడు వల్లే కదా. అంతే. చంద్రుడు గోళంలో ఏమైనా మార్పులు ఉన్నాయా? లేదు. అట్లా లేదా వర్ష ఋతువు నందలి వరదలు, గ్రీష్మ ఋతువు నందలి జలాభావము, ఇదంతా నదులకే గాని సముద్రానికి లేదు కదా. లేవండి. ఉమ్, అట్లా నది మధ్యమావస్థలో శాంతంగా ప్రవహించు రీతిన. ఎక్కువ వరద వచ్చేసినా బురద నీరు వచ్చేస్తుంది, అవును, ఎండిపోతే నది నీళ్ళు లేకుండా ఉంటది. అవును. అట కాకుండా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు జీవనం కొనసాగిస్తున్నప్పుడే మీరు పరిపూర్ణుడని తెలుసుకుని ప్రశాంతంగా ఉండండి. ఇదే సత్వ సంశుద్ధి. ఉమ్, రజో తమో గుణాలను పూర్తిగా అణగదొక్కి సత్వగుణంతో ఆలోచించి మీరు గుణాతీతుడు అవ్వండి. ఇప్పుడు నేను పరిపూర్ణాన్ని తెలుసుకోవడం అంటే ఇదంతా కళని తెలుసుకున్నవాడు అంతే. అంతేనండి. ఇక వేరే పరిపూర్ణం అంటే ఎక్కడ ఏమీ లేదు. ఉండేది అదే, అందులో నువ్వు లేదు, తెచ్చిపెట్టుకునేది ఏమీ లేదు అక్కడ. అంతే. కాబట్టి మనోరథములను కలంచుటను వదిలి అసలు మనసే లేనిదని తెలిస్తే ఆ, బుద్ధి కేవలము స్వధర్మ విషయములందే అనురాగము కలిగి ఉంటుంది. ఉమ్, స్వధర్మము అంటే ఆ దేహంతో ఇప్పుడు చేయవలసినటువంటి పనులు, ఇప్పుడు ఈ సమయానికి మీరు మరి ఎక్కడున్నారో ఆ చుట్టుపక్కల ఏం ధర్మాలు నిర్వర్తించాలనో అవన్నీ మీ స్వధర్మాలు. ఉమ్, మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబ సభ్యులకి ఏమేమి అందించాలో అవన్నీ మీ స్వధర్మాలు. ఉమ్, వాటి మీద అనురాగం కలిగి ఉండడంలో తప్పలేదు, కర్తృత్వరహితంగా ప్రవర్తించండి అంతే. అంతేనండి. ఉమ్, ఇంద్రియాలకు మంచివే గాని చెడ్డవే గాని ఏ విధమైన విషయం చూపించబడినప్పటికీ ఉమ్, నీ మనసు ఇంక విచలితం కాదు, నీ మనసు కదలదు ఇంకా. ఉమ్, ఎందుకంటే నువ్వు పంచ విషయాలకు అతీతుడు అయి ఉండవు. ఉమ్, గుర్తుపెట్టుకోండి అని ఉదాహరణ చెప్తున్నాడు. ప్రియపతి విదేశాలకు వెళ్ళినప్పుడు పతివ్రత అయిన భార్య విరహం చేత వ్యాకులతను పొంది లాభ నష్టాలంతా పక్కన పెట్టి నా భర్త ఎప్పుడు వస్తాడని మాత్రమే ఎదురు చూస్తూ ఉంటది. ఉమ్, ఆ విధంగా కేవలం ఉదాసీనంగానే ఉండు. ఉమ్, దేహము ద్వారా జరిగేటువంటి అన్నిటినీ ఏకరీతిగా చూడు.
ఉమ్, అన్ని కళ్ళలాగా చూడు. ఉమ్, కేవలము ఆత్మస్వరూపం గురించి చింతనమే, అంటే కేవలం నువ్వు పరిపూర్ణుడనే చింతన కలిగి ఉండు. అది ఎక్కడి నుంచి తెలుసుకునేది కాదు, నువ్వే పరిపూర్ణుడనే బుద్ధిని కలిగి ఉండు. ఉమ్, ఈ తన్మయతను పొంది ఉండడం శ్రీకృష్ణ పరమాత్మ సత్వశుద్ధి అని చెప్పారండి. ఆ, మనకి ఇంకా 7 నిమిషాల టైం ఉందండి. ఉమ్, 3వ సుగుణం కూడా ఈ రోజే పూర్తవుతుంది చూడండి. ఉమ్, ఉమ్, శ్రీకృష్ణ పరమాత్మ అభయం అని దేన్ని అన్నారు, సత్వశుద్ధి అని దేన్ని అన్నారు. ఇది చూస్తే ఒక వలలాగా ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉన్నాయి ఆ గుణాలు. ఉమ్, అందుకనే వీటిని 26 కలిపి దైవీ సంపద అంటున్నారండి. ఆ, సంపద అనే పదానికి అర్థం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడండి, ఉమ్, ఆయన డబ్బులో సంపద అనేది ఏది, ఆయన ఆస్తి అంతా కలిపితే సంపద అవుతుంది. ఉమ్, అంతేగానే ఆయన దాంట్లో నుంచి ఒక 10 రూపాయలను తీసుకునే సంపద అనే దానికి లేదు. ఉమ్, ఆయన మొత్తం ఐశ్వర్యం అంతా అంటే అర్థం ఏంటి, ఆయనకు కావాల్సిన సౌకర్యాలు ఆయన అవసరానికంటే 3 ఎక్కువ ఉండేదంతా సంపద. ఉమ్, ఎంత అంటే ఎంత అని చెప్పంటారు చెప్పండి, ఉమ్, ఎంత అని చెప్పేదానికి లేదు. ఉమ్, ఆ విధంగా 26 సుగుణాలు మొత్తం కలిపి ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉంటాయని గమనించాలి. ఇప్పుడు ఈరోజు ఈ క్లాస్ లో నాకు అర్థమైంది అది. అంతే అంతే. నెంబర్ 3 అండి, ఉమ్, అదే పద్ధతే మళ్ళీ చెప్తున్నారు. ఇక ఆత్మ ప్రాప్తి, మూడో దాని పేరు ఏం పేరు, జ్ఞానయోగ వ్యవస్థితి. ఉమ్, మూడో దాని పేరు, మూడో పదం అదే, శ్లోకంలో మూడో పదం అదే. ఉమ్, జ్ఞానయోగ వ్యవస్థితి అంటే ఇప్పుడు ఈ 2 ద్వారా అభయము సత్వ సంశుద్ధి ద్వారా ఏం తెలుసుకున్నారో మీరు చెప్పేశారు ఆల్రెడీ. ఉమ్, అంటే నేను పరిపూర్ణుడని నిర్ణయమై ఉండడమే, ఎస్ అంతేనండి. ఉమ్, అది తెలియడం జ్ఞానం. ఉమ్, ఆ జ్ఞానయోగమందు మీ సామర్థ్యాన్ని ఉపయోగించి ఉమ్, ఏదైతే మీరు రౌడీ ఇట్లాంటివి పురాణంలో ఇట్లాంటివన్నీ ఉన్నాయి చూడండి, ఉమ్, అవన్నీ మీరే పరిహరించాలి. మీరే రాసింది అదంతా గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఉమ్, ఎందుకు రాసుకున్న వేదాలు పురాణాలే కదా అవన్నీ. అవునండి, అవును. వేదవ్యాసుని చేతనే కదా ప్రతిరోజు చెప్తున్నాం మనం, వేదవ్యాసుడు ఒక్కరు రాసింది అన్ని. అవును. ఈ అధ్యాయాన్ని ఉపయోగించి ఇతిహాసాలు పురాణాలు అన్ని రాసింది ఈ అధ్యాయం ఉపయోగించానండి. ఉమ్, వాటన్నిటి సారాంశం ఇందులో ఉంటది. ఉమ్, దీని సారాంశం కావాలంటే మీరు అన్ని చదవాలి. ఉమ్, రామాయణము, భారతము, భాగవతము, 18 పురాణాలు, 4 వేదాలు, 1108 ఉపనిషత్తులు చదివితే ఉమ్, ఈ ఒక్క అధ్యాయానికి సమానం. ఉమ్, దానికంటే ఈ ఒక్క అధ్యాయం వివరంగా నేర్చుకుంటే అవన్నీ చదివినంత అవగాహన మీకు వస్తుంది. అదేనండి. ఆ, కాబట్టి మీ ఇష్టం, అవి చదువుకుంటా కూర్చుంటారో దాని సారాంశాన్ని దీంట్లో చదువుకుంటారో మీ ఇష్టం. ఉమ్, చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఉమ్, ఇప్పుడు తెలుసుకున్నటువంటి అభయము సత్వ సంశుద్ధి అనే దాన్ని తెలుసుకోవడం జ్ఞానం అండి. ఉమ్, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు తన సామర్థ్యం చేత వాటిని ఆచరణలో పెట్టడం ఏదైతే ఉందో అది యోగం అండి. ఆ, ఆచరణలో పెట్టడం యోగం. రైట్ అండి. ఉమ్, అందులో స్థిరపడి ఆ స్థితిలో మీకు చిత్తవృత్తి పూర్తిగా మీరే త్యజించే, అది ఉండదు, ఇంకా అది వెళ్ళిపోతుంది, అదే వెళ్ళిపోతుంది. ఉమ్, వెలుతురైన తర్వాత మళ్ళీ చీకటిని ఎవరైనా పొమ్మని చెప్పాలనా? లేదు. మీకు పరిపూర్ణం తెలిసిపోయిన తర్వాత మీకు ద్వంద్వం లేదు, మీకు ద్వంద్వం లేదని చెప్పేదానికి నేను రావాలన్నా మీ ఇంటికే? లేదు, ఇంకా అవసరం లేదు, అంతే. ఉమ్, ఆ స్థితికి మీరు వచ్చారనుకోండి, ఉమ్, అప్పుడు మీరు ఆటోమేటిక్ గా రెండవది భావన మీకు ఉండదు. ఉండదండి. రెండవది ఉండడం వల్ల కాదు, రెండవది ఉందనే భావన. ఉమ్, శూన్యంలో సింపుల్ కదండి. ఇప్పుడు భూమి వికారం శరీరం కాబట్టి దానికి తాదాత్మ్యత చెందడం వల్ల రెండవది ఉంది. ఉమ్, కానీ విచారించు, భూమి నీటికి సంబంధించింది, ఉమ్, ఈ 2 కలిపి అగ్నికి సంబంధించింది, ఉమ్, 3 కలిపి గాలిలో నుంచి వచ్చినట్టువే. ఉమ్, చెప్పిన మాటలన్నీ గాలి మాటలే. గాలి ఆకాశంలో ఏడుందా? ఆ, ఎక్కడుంది చెప్పండి? అంతటి అదే శూన్యం కదా, అదే శూన్యం. ఆకాశాన్ని శూన్యం అని అంటారు కదా. అవును. శూన్యాతీతమైన పరిపూర్ణుడు కదా నువ్వు, నీ కాడుంది ఆకాశం. ఉమ్, ఆకాశం అంటే శూన్యం కదండి. ఉమ్, మాట్లాడుతా ఉండే నాగేశ్వర ప్రసాద్ శూన్యం, ఉమ్, వెంకటేశం శూన్యం. ఉమ్, శూన్యాతీతుడైన నీలో శూన్యం లేదు కదా. అవునండి. కాబట్టి దీన్ని జ్ఞానయోగం అంటారండి. ఆ, యజ్ఞాగ్నిలో ఏ విధమైన వాంఛను మనస్సునందు ఉంచకుండా పూర్ణాహుతి చేయాలి, ఇదే యజ్ఞం అంటే. ఉమ్, నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించడమే యజ్ఞం. ఉమ్, మీ కుమార్తెను మీ అల్లుడికి ఇచ్చి పెళ్లి చేశారు కదా, ఉమ్, ఆవిడ పైన మీరు ఏమైనా హక్కు పెట్టుకున్నారా? లేదు. మనవరాలతో ఆడుకోవడం టైం పాస్ అంతే. ఉమ్,
అంతేగాని మీ కుమార్తె బాధ్యతలు పూర్తిగా మీ అల్లుడు గారి మీది కాదు. అంతే. అదే విధంగా నాగేశ్వర ప్రసాద్ నీరుకొని పూర్తిగా నాకు ఇచ్చే నేను చూసుకుంటా. దాని బాధ్యత పూర్తిగా నాదే. మీరు పరిపూర్ణుడిగా ఉండండి. కానీ ఇక్కడ ఒక చిన్న సందేహం వచ్చింది గురుగారు. శూన్యం అంటే లేదు కదా, ఇంకా దానికి అతీతం ఏంటి? శూన్యాతీతమే నిజం. శూన్యంతో తెలుసుకోలేవు. టైం అయిపోయింది. రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రశ్న టైప్ చేసి పెట్టండి, చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. అభయము మనోశుద్ధి, జ్ఞానము దృఢమైన నిర్ణయంబు, దాన ధర్మము దమమును, భక్తితో స్వాధ్యాయ సరళత్వము, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం. అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణ
లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరఫున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.